इस ब्रेकिंग చూస్తున్నాం ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10 గంటలకు ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉపరాష్ట్రపతులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో గెలుపొంది ఉపరాష్ట్రపతి స్థానాన్ని కైవసం చేసుకున్నారు సిపి రాధాకృష్ణన్. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ భారత 15వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు ప్రమాణం జరిగే అవకాశం ఉంది? ఎన్నికైనటువంటి సిపి రాధాకృష్ణన్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 10 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతున్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, ఉపరాష్ట్రపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రధానంగా ఇప్పటికే ఢిల్లీలో దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాటు జరిగాయి. ఈ నెల 9న జరిగినటువంటి పోలింగ్ లో ఇండియా కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన ఎన్నిక కావడంతో కూడా మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర గవర్నర్, గుజరాత్ గవర్నర్ దేవవ్రత ఒకవైపు ఆయనకు పదవి బాధలు అప్పగించారు. మొత్తానికైతే సిపి రాధాకృష్ణన్ ఒక ధన్కడ్ రాజీనామా చేతులు వచ్చినటువంటి ఎలక్షన్స్ లో విజయం సాధించారు. దీంతో ఆయన భారత ఉపరాష్ట్రపతిగా పదవి బాధలు ఈరోజు స్వీకరించబోతున్నారు. మొత్తానికైతే భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి రాజీనామా చేసినటువంటి ధన్కడ్ ప్లేస్ లో వచ్చినటువంటి ఎలక్షన్స్ లో ఆయన విజయం సాధించారు. ఒకవైపు ఇండియా కూటమి రెండు కూడా హోరాహోరీగా తమ అభ్యర్థుల విజయం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమికి ఉన్నటువంటి బలం కారణంగా ఆయన 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మరి కాసేపట్లోనే ఆయనతోటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతోటి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. స్వామి, రైట్, థ్యాంక్ యూ స్వామి.